ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని మత్స్యకార నాయకులు పెనుపోతు తాతారావు, సంగడి సంధ్యారావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఏటుమొగలో మత్స్యకార నాయకులు పెనుపోతు తాతారావు మిత్రుల ప్రోత్సాహంతో సంగడి సంధ్యారావు ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులు అధికంగా ఉండే ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందన్నారు. వేటకు వెళ్లే మత్స్యకారులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలన్నారు. ఆర్థోపెటిక్, జనరల్ మెడిసిన్, బీపీ, డయాబెటిక్, గ్యాస్ట్రిక్ తదితర వాటికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ సాగర్, నాటి బాబులు, పెనుపోతు మాతరాజు, లంకాడి రాజు, చెక్క లక్ష్మణ్, సంధ్యారావు, మిత్ర బృందం పాల్గొన్నారు. కంప్లైంట్ ఏంటంటే సొంత వచ్చేసి కాళ్ళు ఒడేసాక ఈ ఏటుమగ గ్రామంలో ఈ ఉచిత వైద్య క్యాంపస్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మేము పిలవగానే విచ్చేసిన డాక్టర్లకి, అలా మీడియా సోదరులకి, అలాగే మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఇటువంటి ఉచిత ఆరోగ్య వైద్య సేవలు పెట్టినప్పుడు అందరూ సద్వినియోగం చేసుకోవాలని నా ముఖ్య విజ్ఞప్తి. ఎందుకంటే మన ఆరోగ్యం పోయిందన్న సంగతి మనకి తెలియదు. ఎందుకంటే మనం కష్టపడి వస్తాం, ఏదో ఇంటికి వస్తాం, భోజనం చేస్తాం, పడుకుంటాం, అంతేగాని మనకి ఏదో కీళ్ళ నొప్పులు ఉంటే ఏదో ట్యాబ్లెట్లు వేసుకోవడం, ఈ కడుపు నొప్పి వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవడం తప్ప మనకి ఏ కంప్లైంట్ ఉంది, ఏ జబ్బులు వచ్చాయి, ఏ నేర్చాలు వచ్చాయి, దేనికి ఏమొచ్చిందనేది తెలియదు. అందుకే దీనికోసం అని చెప్పేసి అలాగే గైనకాలజిస్ట్, అలాగే ఆర్థోపెడిక్, పల్మనాలజిస్ట్, జనరల్ మెడిసిన్, బీపీ, షుగరు, ఈ డాక్టర్లు మేము పిలవగానే విచ్చేసినందుకు డాక్టర్లందరికీ నా ధన్యవాదములు. అలాగే ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబానికే మంచిది. ఆరోగ్యమే మహాబలం అన్నారా తప్ప ధనమే మహాబలం అనలేదు. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం కోసం మనం కష్టపడమే కాదు, మనం ఎంత జాగ్రత్త తీసుకుంటే మనం అంత ఇదిగా మనం ఉంటాం. అలాగే ఇలా పేషెంట్లు అందరూ కూడా ఇటువంటి ఉచిత కార్యక్రమాలు పెట్టినప్పుడు, వైద్య శిబిరాలు పెట్టినప్పుడు మీరందరూ కూడా ఇది నా బాధ్యత అని వచ్చి మీరందరూ ఒకరికొకరు అనుకోండి. ఈ వైద్య శిబిరాలకు వచ్చి మీరందరూ ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారనుకో, పెట్టిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అలాగే వచ్చిన డాక్టర్లకు కూడా చాలా ఆనందంగా పడి ఎవరైనా పిలిచిన వెంటనే వాళ్ళు ఇంకా ఉత్సాహంగా రావడానికి చాలా మంచి కార్యక్రమం అవుతుంది. అది ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. మీడియా అలాగే ఈ ఉచిత వైద్య కార్యక్రమానికి విచ్చేసిన పేషెంట్లు అందరూ కూడా మీకు సంబంధించిన రోగాల నిత్య డాక్టర్లకు చూపించుకోండి. దానికి తగ్గట్టు ఫ్రీగా వైద్యం, మందులు కూడా ఇవ్వబడుతుంది. అలాగే మీ సీట్ల ప్రకారంగా మీకు ఏ మందులు కావాలో వెళ్ళి ఆ మందులు కూడా పక్కనే ఇస్తున్నారు. దాన్ని తీసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ వచ్చిన డాక్టర్లందరికీ నా కృతజ్ఞతలన్నీ మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు. అలాగే మా మాయ గారు తాత తిరుపతి తాత నేను అనలేను, ఎందుకంటే మా మాయ గారు కాబట్టి దయించి ఏరనలేను. మా మాయ గారి దయ వల్ల ఆయన 5 రోజుల్లో పెట్టడం జరిగింది. ఈ ఎటిమాలోనే ఎందుకు పెట్టారని మీరు అడగచ్చండి. ఎందుకంటే మా ఎటిమాకు మొత్తం
ఏట మీద బజ్జీ మీద ఎక్కువగా వెళ్తూ ఉంటాం సార్. ఏటకి వెళ్ళి రావడం వారం 10 రోజుల మట్టి వస్తాం సార్. ఆరోగ్యం కోసం మేము అంతగానే పట్టించుకోలేము. దానివల్ల ఏదో నాకు కలిగిన ఉద్దేశం ఏంటంటే పెడదామని ఆలోచన పెట్టి మా మాయగారి సహాయంతో పెట్టామని ఈ మీడియా మిత్రులకి వచ్చినందరికీ ధన్యవాదాలు. అలాగే డాక్టర్ గారు కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా చాలా పేరున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా తరపున మా టీము చాలా మంది కూడా మాకు రాత్రి నుంచి కష్టపడ్డారు. మాతో కూడా వాళ్ళందరికీ కూడా మా ఉదయపూర్వకంగా తరపున వచ్చారు. అలాగే మా అనుచరులు కూడా చాలా అందరికీ వందనాలు వచ్చినందుకు పిలిచిన వెంటనే. ఏది రేపు ఇది నేను మొట్టమొదటి గారికి చేస్తున్నాను సార్. ఇంత జయప్రదంగా చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు అండి. ఇలాగే బాగుంటే ఇంకా కూడా వచ్చేసారి ఇంకా కూడా పెట్టడం జరిగిందండి. నేను ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. నా శాశ్వతులుగా మా అనుచరులు మా మాయ గారు వాళ్ళ తరపున మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సహకారంతో పెట్టడం జరిగిందండి. ఇంకా వస్తే రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం పెద్ద వైద్యాన్ని కూడా చేయించే అవకాశం మాకు ఉంటుంది. అలాగే చేయించుకోవాలని కూడా మేము ఎంతో కోరుతున్నాము.